బాయ్ బర్త్డే పుడింగ్ సీటి మాటికి పట్టుకొచ్చి యూట్యూబర్లని వీళ్ళు దొంగల మోసాల అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి తెలుస్తున్నాయి ఇవన్నీ ముచ్చట్లు. మొన్నటి దాకానేమో నా అన్వేషణకి ఇవన్నీ తెలుసు, పెయిల్గ్రామ్ ఖచ్చితంగా జరుగుతుంది ఫైటింగ్ అని నా అన్వేషణ మాట్లాడినాడు అని చెప్పి ఇప్పుడేమో కొత్తగా వచ్చింది ఈమెమో మళ్ళీ మందోత్రనా గిన్నోత్రనా జ్యోతి మల్లోత్రనా గిల్లోత్రనా జ్యోతి, నాకైతే గుర్తున్న పేరు జ్యోతి. సో ఈమె వచ్చేసి హర్యానాకు సంబంధించిన యూట్యూబర్ అంట. సో సెన్సేషనల్ విషయాలు చెప్పేస్తుంది పాకిస్తాన్కి మన ఇండియాలో జరుగుతున్న విషయాలని చెప్తుందంట. ఎందుకంటే అందరు అంటున్నారు కాబట్టి యూట్యూబ్లో నేను కూడా చూసి మాట్లాడుతున్నా. కానీ అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, తప్పు. ఎందుకంటే యూట్యూబ్లో అనడం కాకుండా ఆమె గురించి ఆమె ఒక బ్లాగర్, అసలు పాకిస్తాన్ వాళ్ళతో ఆమె సంబంధం పెట్టుకోవడం మెయిన్గా రాంగ్ అని నేను కూడా. సో జ్యోతి మల్హోత్రా అసలు ఇలాంటి ఎలా చేసింది, అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్తో కానీ మేము కన్సల్టేషన్ ఎందుకు పెట్టుకోదు? పాకిస్తాన్ అంటే ఒక చిన్న లో క్లాస్ దేశం. సో మన ఇండియా దేశంతో పెద్ద పెద్ద దేశాలు సంబంధాలు కలుపుకోవాలనుకుంటున్నాయి. ఎందుకంటే ఇండియాలో ఉన్నటువంటి గొప్ప గొప్ప అద్భుతమైనవి ఎక్కడ లేవు కాబట్టి. సో ఇండియా అంటే ప్రతి అదర్ కంట్రీస్ పీపుల్స్ చాలా మంది ఇష్టపడతారు. సో ఈ చైనా పాకిస్తాన్ మాత్రం మన ఇండియాని ఇష్టపడట్లేదు. సో అలాంటి పాకిస్తాన్ వాళ్ళతో నువ్వు ఇండియాలో పుట్టినటువంటి జ్యోతి మల్హోత్రా ఎందుకు ఇలా చేసింది? జ్యోతి మల్హోత్రా అసలు ఎందుకు గురించి ఇవన్నీ ముందుకెళ్ళిపోయింది? వాళ్ళతో సంబంధాలు ఎందుకు పెట్టుకోండి? అదేవిధంగా మన నాన్ విషయం గురించి మాట్లాడాలంటే రీసెంట్గా తాలిబాన్లతో కూడా ఆయన వెళ్ళి మాట్లాడడం జరిగింది. సో మనిషి మంచివాడైతే ఊరు మనిషి మంచోడైతే ఊరు మంచి అవుతుంది, నోరు మంచిదైతే ఊరు మంచి అవుతుంది అన్నట్ల. సో ఇది దేశాలకు సంబంధించిన మ్యాటర్ కాబట్టి మన దేశం గురించి ఎవరైనా రాంగ్ మాట్లాడితే కూడా తప్పు అని ఖండించాలి. సో నువ్వు మన దేశం అంటే పడినటువంటి పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడడం, పాకిస్తాన్ వాళ్ళంటే నాకు కూడా ఇష్టం ఉండదు. ఎందుకు పాకిస్తాన్ వాళ్ళు అంటే నాకు ఇష్టం ఉండదు అంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాబట్టి. ఇండియన్ ముస్లిం అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళు ఇండియన్స్ కాబట్టి. ఇండియన్స్ పాకిస్తాన్స్ ఏమో మనుషులంతా ఒకటే కదా, ఎక్కడ పుడితేమి ఎక్కడ పెరిగితేమి, మంచి నీతిమంతుడు నీతి ఉన్నోడు ఎక్కడ పుట్టినా ఏదైనా ఒకటే కదా అంటే ఓకే, దాని గురించి నేను ఒప్పుకుంటా. కాకపోతే మొన్న అయితే రీసెంట్గా పేల్గ్రామ్లో ఒక తీవ్రవాదులు వచ్చి చంపేయడం జరిగింది. సో మన ఇండియన్స్ ఆర్మీ కూడా ఆ తీవ్రవాదులను చంపేసి ఇంకా వేరే వాళ్ళ గురించి పట్టుకోకుండా బాగుంటుండే అనిపించింది. కాకపోతే అన్యాయంగా అమాయకమైన ప్రజల్ని చంపేసింది కాబట్టి మన ఇండియన్ ఆర్మీ కూడా వాళ్ళ మీదకి మన పిఎం నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పినారో అది చేయాల్సిందే కాబట్టి. సో మన రీసెంట్గా కూడా ఎంతోమంది మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా గాయపడినట్టు తెలిసింది. సో ఇవన్నీ యుద్ధాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? బార్డర్లో వాళ్ళు మన గురించి కాపాడడం రక్షణగా నిలబడి ఉన్నారు కాబట్టి, రక్షణగా నిలబడి ఉన్నప్పుడే ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. మనకి రక్షణ లేకుంటే మనం ఏమైపోతాం? నీచులారా, కుక్కలారా, అవివేకులారా, విష పక్షులారా, ఈ దేశంలో పుట్టి రౌడిజం అనుకుంటా, కొట్లాడుకుంటా, తిరుగుకుంటా, ఈ దేశంలో పుట్టి దుర్మార్గంగా లంచానికి తీవ్రపడుతున్న కొంతమంది నీచమైన గవర్నమెంట్ ఉద్యోగస్తులారా, మన కోసం మన దేశం బార్డర్లో కష్టపడుతున్న ఇండియన్ ఆర్మీ జై జవాన్ జై కిసాన్ అంటారు. ఎందుకంటే జై జవాన్ అంటే మన కోసమే, జై కిసాన్ అంటే మనం డైలీ తింటేనే బతకగలుగుతాం. జై జవాన్ అన్నవాడు లేకున్నా, జై కిసాన్ అన్నవాడు లేకున్నా మనకు లోకమే లేదురా. కాకపోతే వాళ్ళ మీద నువ్వు ఆటలు ఆడుకుంటా, పాటలు పాడుకుంటా, పైసలు సంపాదించుకుంటా, నా దేశం గురించి తప్పుగా, నా దేశంలో తప్పడమైన పనులు కొన్ని నువ్వు చేయడం వలన నా దేశానికి నిజంగా నా దేశంలో కష్టపడుతున్న వాళ్ళు పడుతున్న ఫలితం లేకుండా నీచమైన వారిలా నువ్వు ఉంటే ఇప్పుడే మారిపో. దుర్మార్గుడా, నీచుడా, అవివేకుడా, ఒకటి గుర్తుంచి పెట్టుకో, బుక్కు పట్టినవాడు ఎప్పటికీ చెడ్డవాడు కాదు. బుక్కు పట్టినవాడు ఎప్పటికైనా గొప్పవాడే. కత్తి పట్టినవాడు చెడ్డవాడని చెప్పురా నీచుడా. బుక్ పట్టి మంచి మంచి మాటలు నేర్చుకుంటున్నప్పుడు నీకెందుకు రా నొప్పి? వాడు ఆ బుక్ పట్టుకున్నాడు, ఈ బుక్ పట్టుకున్నాడు, అరే ఏ బుక్ పట్టుకున్నాడని కాదురా, మంచి మనసుతో సమాజంలో నలుగురితో నడుస్తున్నాడా లేదన్నాడా ముఖ్యం. ఆ కుక్కలు ఎవరైతే ఉన్నావో ఆ కుక్కలకి ఈ వీడియో సెండ్ చేయండి. బుక్ పట్టుకున్నోడిని అవివేకని, బుక్ పట్టుకున్నవాడు దుర్మార్గుడని, బుక్ పట్టుకున్నవాడు దేశద్రోహి అని ఎవడైతే మాట్లాడుతున్నాడో, అరే ఏ దేశాల్లో రాసిన బుక్కులోనే మనం చదివి ఈరోజు అద్భుతమైన గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారు ఒక బుక్ చదవడం వల్ల నేరా లుచ్చా.
ఆ బుక్కు ఏ గ్రంథమైనా కానీ ఆ గ్రంథాన్ని గురించి నువ్వు మాట్లాడడానికి నీకు అర్హత లేదని చెప్పి ఆ గ్రంథాల గురించి మాట్లాడుతున్న నీచులకి ఈ వీడియో సెండ్ చేసి షార్ట్లో కట్ చేసి పెట్టుకోండిరా. ఇలాంటి మాటలు మళ్ళీ దొరకవు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే కొన్ని కుక్కలు సంపాదన కోసం సంపాదించుకోవాలని చెప్పి వాళ్ళు మా కులం కాదు, వాళ్ళు మా మతం కాదు, వాళ్ళు మా దేవుళ్ళు కాదు, వీళ్ళు మా దేవుళ్ళు, కొంతమంది డబ్బు కోసం లక్షలు దోచిపెట్టుకోవాలనే అమాయకమైన ప్రజల మీద ఆటలు ఆడుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ గురించి ఈ వీడియో తెలియజేస్తున్నాం. దట్స్ ఇట్ గాయ్స్. పెహల్గామ్లో జరిగిన ఇట్లాంటి వింత విశేషాలు, జ్యోతి మోహనోత్రా ఇవన్నీ చేయడం వల్లనే కొన్ని జరిగినావని చెప్పి ఆ వీడియోలను ముందుగానే వాళ్ళకి లీక్ చేస్తుందని చెప్పి మన ఈ సోషల్ మీడియా ఎన్ఆర్ఐ వాళ్ళు, మన అంటే ఎన్ఆర్ఐ నేషనల్ ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఎవరైతే బృందం ఉందో ఆ బృందం పట్టుకునింది అని చెప్పారు. సో ట్రావెల్స్ కోసం ఎవరైనా వెళ్ళి కష్టపడి సంపాదిస్తున్న ట్రావెల్స్ వీడియోలు చేసుకొని సంపాదించండి. కాకపోతే దేశానికి ఈ విధంగా ఏవైనా ఇబ్బందికరమైనవి